హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఏఎంబి మాల్, అదే అండి శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో మా పిల్లల్ని తీసుకెళ్ళాం కదా. సో వాళ్ళు ఏమేమి ఆడారు అనేది నేను వీడియో చేస్తానని ఇంతకుముందు ఒక వీడియో చేశానండి, అందులో చెప్పాను. సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడుతున్నానండి, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేయొచ్చు. సో ముందైతే నేను ఈ వీడియో ఎందుకు తీసానంటే అప్పుడు 9:30 అట్లా అవుతుంది. చాలామంది పబ్లిక్ ఉండే అంతకుముందు, ఇప్పుడు పబ్లిక్ ఎవరు లేరు కదా. సో క్లియర్గా ఉందని ఒకసారి అలా ఒక చిన్న వీడియో తీశాను. సో నేనైతే మొత్తం తీయలేదు, మొత్తం తీసింది ఆ వీడియోలో పెట్టాను చూడండి. ఇక్కడైతే ట్రైన్ గేమ్ ఆడడానికి వెళ్తున్నాము. సో మా జాయ్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు, ఇది ఆడడానికి చాలా ఇష్టపడుతున్నాడు వాడు. అంతకుముందు మేము రాగానే ఫస్ట్ ఇక్కడికే వెళ్ళిన వాడు, అందుకే ఇది ఎక్కించాము. జోష్ని కూడా పంపిద్దాం అనుకున్నాం కానీ చిన్నపిల్లలకి నాట్ అలౌడ్ అండి, వీడు 3 years ఉంటాడు. సో అందుకనే వీడిని అలో చేసి ఇక్కడికి వెళ్తే చిన్నపిల్లలందరూ చాలా ఎంజాయ్ చేస్తారండి. ఎగ్జైటింగ్గా ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఉన్న లొకేషన్ చూస్తేనే మీకు కూడా అర్థమైపోతుంది ఎంత బాగుందో. ఆ లైటింగ్, ఆ కలర్స్ ఇవి చూస్తుంటేనే కదా పిల్లలు చాలా థ్రిల్ అవుతారు. సో ఇదండి, ఇదే కార్డ్ అండి వాళ్ళు మాకు ఇచ్చింది. సో ఇక్కడైతే బనానా గేమ్ ఆడుతున్నాడు మావాడు. బనానాస్ అన్నీ బయటికి వస్తూ ఉంటే కొడుతూ ఉన్నాడు, చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. ఇది ఆడకుండా ఎక్కడికి వెళ్ళినా, ఏ గేమ్ జోన్కి వెళ్ళినా మా జాయ్ ఇలాంటి ఆటలు బాగా ఆడతాడు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షూట్ చేయాలండి. జాంబీస్ ఉంటాయి కదా, అవి వస్తూ ఉంటే వాటిని షూట్ చేస్తూ ఉండాలి. ఇది ఒక వీడియో గేమ్ టైపు. సో జాయ్ అయితే షూట్ చేస్తున్నాడు, కానీ వాడు ఏడా షూట్ చేస్తున్నాడు అనేది మాకు ఇంకా తెలియట్లేదు. ఎందుకంటే అవి వస్తున్నాయి, అవే పోతున్నాయి, కానీ మా వాడైతే సరిగ్గా షూట్ చేయట్లేదు. సో ఇది గేమ్ వచ్చేసి క్రేజీ బాల్ డ్రాప్ అండి. సో బాల్స్ అన్నీ అది మనం ఆన్ చేయగానే పైనుంచి వచ్చి పడుతూ ఉంటాయి పిల్లల మీద. సో అవి చూడకుండా తొందరగా అక్కడ ఒక హోల్ ఉంది కదా, సో అందులో వేయాలి. ఇది ఒక్కరే ఆడాలి, కానీ మేమైతే జోష్ ఒక్కడే ఉన్నాడు కదా, సో వాడిని ఒకసారి పంపిద్దాము, వాడు ఎలా ఆడతాడో అని పంపించాము. సో చిన్నపిల్లలు కూడా ఇది ఎంజాయ్ చేస్తారని మాకు ఈ గేమ్ వీడిని ఆడిపించినాక తెలిసిందండి. ఒకవేళ మీ పిల్లలు ఉంటే కొంచెం నిలబడుతున్న పిల్లలైనా సరే సో ఎంజాయ్ చేస్తారండి పంపిస్తే. మా జోష్ అయితే అది కావాలని అడుగుతున్నాడు. గేమ్ అయిపోయిన తర్వాత కూడా చాలాసేపు ఆడారు, ఆ బాల్స్ మొత్తం అందులో వేసేదాకా వదలలేదు. సో వాడైతే వాని కోసం ఇంకా 2 times ఆడామండి. ఈ గేమ్ 2 times ఆడిపించాము. ఆ తర్వాత ఇది హార్స్ గేమ్ అండి. సో దీని మీద కూర్చోబెట్టిన తర్వాత అది తిరగట్లేదని మా జోష్ అట్లనే కూర్చొని ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడు, పిలిచినా పలకట్లేదు. తర్వాత అది స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కూర్చోబెడితే వాడు ఆడుతూ ఉన్నాడు. సో ఇది కూడా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తారండి. నేను చెప్పిన ఈ 2-3 గేమ్స్ అయితే కంపల్సరీగా మరీ చిన్న పిల్లలు అంటే ఒక 1.5 year పిల్లలైతే కంపల్సరీగా ఎంజాయ్ చేస్తారండి. మా జోష్ అయితే చాలా ఎంజాయ్ చేసిండు, అసలు దిగట్లేదు ప్రతి ఒక్క గేమ్ దగ్గర సతాయించిండు. ఇది వచ్చేసి స్లైడర్ గేమ్ అండి, స్లైడింగ్ చేస్తూ ఉన్నాడు మా జోష్. చూడండి చిన్నపిల్లలు ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారండి. ఈ గేమ్ కూడా చాలా బాగుందండి. మా జోష్ అయితే ఒకసారి కూర్చోబెట్టిన తర్వాత దిగమన్నా దిగలేదండి, చాలాసేపు సతాయించిండు. సో ఇంకా 2 times మేము ఆడిపించాము. ఫస్ట్ టైం అనుకున్నాం, ఫస్ట్ టైం కదా వీడు ఆడతాడో లేదో ఏడుస్తాడో ఏమో అని చాలా భయం వేసింది. కానీ అట్లాంటిది ఏం లేదండి, మీ చిన్నపిల్లలు ఉంటే కూడా మీరు ఇది ఆడిపించవచ్చండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు హాలిడేస్ కదా, సో హాలిడేస్ అని కాదు, సండే సాటర్డే అట్లా ఉంటాయి కదా అండి హాలిడేస్, అప్పుడు కూడా పిల్లల్ని ఇక్కడ తీసుకెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడ పక్కనే ఇంకా చిన్నపిల్లల కోసం ఒక జోన్ ఉందండి. సో అది కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఇది చూడండి, ఇది భూత్ బంగ్లా అండి. నేను ఇది ఫస్ట్ టైం చూసానండి. ఇది కూడా ఒక గేమే, కానీ భయం వేసిందండి. అది ఆడాలనుకుంటే పెద్దవాళ్ళు మాత్రమే ఆడాలి. సో ఇప్పుడు వచ్చేసి ఇంకో గేమ్ దగ్గరకు వచ్చాము. చూడండి ఇది మా వాడు ఎంత ఎంజాయ్ చేస్తాడో. సో ఈ గేమ్లో వచ్చేసి అన్నీ జీప్లు ఉంటాయండి. సో ఈ జీప్లలో అంటే పేరెంట్స్ చిన్నపిల్లల్ని కూడా వేసుకొని వచ్చారండి.
చాలా చిన్న పిల్లలు 6 మంత్స్ బేబీస్, 3 మంత్స్ బేబీస్ ఇట్లా బేబీస్‌ని ఏసుకొని వచ్చారు. సో, ఎవరైనా ఆడొచ్చు పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి. సో, ఒక్క పేరెంట్‌కి మాత్రమే అలో ఉందండి. సో, అందుకే మా హస్బెండ్, మా పిల్లలు ముగ్గురెళ్ళి ఆడారు. సో, ఇది ఆడుతుంటే కొంచెం నర్వస్ అయ్యాడు. మా జోష్ అయితే అది ఎగురుతా ఉంటే కొంచెం ఫీల్ అయ్యాడు. ఏడ్చినట్టు చేశాడు. కానీ తర్వాత ఎంజాయ్ చేశాడు. ఇంకా లాస్ట్ గేమ్ వచ్చేసి బోటింగ్ అండి. బోటింగ్‌లో అయితే పెద్ద పిల్లలకి అలో ఉంది. సింగిల్‌గా చేయాలి కదా! సో, మా జాయ్ అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాడు బోటింగ్‌కి. నాకైతే కొంచెం భయమే అయింది. వీడొక్కడు ఆడతాడో లేదో అనుకోని. ఎందుకంటే మధ్య మధ్యలో చిన్న చిన్న వంతెనలు కూడా వస్తాయండి. సో, ఆ వంతెనలు అదిగో వచ్చాయి కదా! సో, అట్లొచ్చినప్పుడు ఎక్కడ భయపడతాడో అని అనుకున్నాను. అందుకే జాయ్ ఎక్కడి నుంచి వస్తున్నాడో అంతా నేను ఎటువైపు వెళ్ళినా మేము అక్కడికెళ్ళి వాడి దగ్గరనే పక్కనే ఉంటూ వాడికి చెప్తా ఉన్నాము. "ఏం కాదు నాన్న" అని. సో, అందుకే చుట్టూ తిరిగాడు వాడు. వీడియో తీశాను. సో, చూడండి లాస్ట్‌లో కూడా ఒక వంతెనొస్తుంది. కానీ జాయ్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు. ఇది ఒకటే రౌండ్ ఏపిచ్చేసరికి మాకే కొంచెం ఎక్కువ టైం ఇస్తే బాగుండని అనిపించింది. కానీ చాలా హ్యాపీగా అనిపించిందండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. మీ ఇంట్లో పిల్లలుంటే ఒకవేళ మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళాలని అనుకుంటే ఇది అయితే బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్తాను. ఎందుకంటే మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు కాబట్టి మీ పిల్లలు కూడా హ్యాపీ అవుతారు. సో, చూడండి ఇదే అండి వంతెన. అది ఎక్కుతా ఉంటే కొంచెం స్లోగా వెళ్తుంది. సో, పర్లేదండి బాగానే వెళ్ళాడు. సో, ఇదండి వీడియో. ఒకవేళ మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.